హమాస్ తీవ్రవాదుల నుంచి తమ బందీలను విడిపించుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నించింది. ఆ మధ్యన 7 రోజుల కాల్పుల విరమణ సందర్భంగా 120-130 మంది వరకు విడిచిపెట్టారు. ఇంకొక 140 మంది వరకు ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉన్నారు. 190 మంది వరకు హమాస్ తీవ్రవాదుల దగ్గరే ఉన్నారు. వాళ్ళని తాము దాడులు చేయడం ద్వారానే బయటికి తెస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసినటువంటి శపథాలు ఫలించలేదు. అన్ని సొరంగాల్లో నీళ్లు వదిలారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మొసాద్ లాంటి అద్భుతమైనటువంటి నిఘా వ్యవస్థ ఉండి ఇంతవరకు ఆ బందీలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నారు. అంత పవర్ఫుల్గా హమాస్ పనిచేస్తుంది. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ బందీల విడుదల వ్యవహారం ఓ పక్కన ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంటాం, నెతన్యాహుని గద్దె దించాలని చూడటం. ఈ మధ్యన తరచుగా బందీలైనటువంటి రోజుకి ఒక 2-3 శవాలు ఏది ఇజ్రాయెల్ వాళ్ళకి దొరుకుతున్నట్టు నేపథ్యంలో ప్రజల ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకని ఈజిప్ట్ సహాయం కోరుతోంది బందీల విడుదల ఒప్పందానికి సంబంధించి ఇజ్రాయెల్.